హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇవాళ ఎర్లీ మార్నింగ్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ లెసన్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేశాను. ఈ ఫస్ట్ 2 పేపర్స్ నాకు కొంచెం న్యూగా యాడ్ చేసినట్లు అనిపించింది. బికాస్ 2022లో నేను రాసినప్పుడు లైక్ కెమిస్ట్రీ చదివినప్పుడు ఈ 2 పేపర్స్ లేదు. ఇది న్యూ ఎన్సీఈఆర్టీ 2025 ప్రింట్. సో ఫస్ట్ 2 పేపర్స్ అయితే కొంచెం మొత్తం హిస్టరీ గురించే ఇచ్చారు. మొత్తం కొంచెం ట్రిక్కీగా అండ్ కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. నేను ఏదైనా బుక్ మర్చిపోయి తెచ్చేసానా అనేసి ఒక 2-3 సార్లు అయితే చూసుకున్నాను కెమిస్ట్రీనా ఇది అనేసి. సో అలా జరిగిందనమాట. సో ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి క్లియర్గా సైంటిస్టులనేమో వాళ్ళ యొక్క డిస్కవరీస్ మొత్తం రాసేసుకున్నాను. కొంచెం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికీ. కమెంట్ సెక్షన్లో చాలా మంది కమెంట్స్ చేశారు లైక్ మంచిగా రాయాలి అనేసి అన్నట్లు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ యూట్యూబ్లో నీట్ గురించి పెట్టాలి అనుకున్నప్పుడు, ఇలా వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు నాకు నేనే ఎక్కడో ఒక దగ్గర 1% డౌట్ ఉండే, ఎవరైనా నన్ను ఏమైనా అంటారేమో ఈ ఏజ్లో రాస్తున్నావు అనేసి. బట్ మీరందరూ ఇంతగా సపోర్ట్ చేశారని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నేనైతే ఒక్కటే అనుకున్నాను, చదువు ఆగిపోవడానికి ఎన్ని రీజన్స్ అయినా ఉండండి, పెళ్ళి కానీ బేబీస్ కానీ ఎన్నైనా ఉండనియండి, చదువుకోవడానికి ఒకే ఒక రీజను, నా చదువు ఇక్కడితో ఆగిపోకూడదు, నా కష్టం ఇక్కడితో వృధా అయిపోకూడదు అనేసి. ఇప్పుడు బుక్స్ మొత్తం మళ్ళీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందో తెలుసా, అరే నేను ఇంత దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ కొండ పైకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఒక్కసారిగా కింద పడిపోయానా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే. డెలివరీ అవ్వడం వల్ల నేను వదిలేశాను చదువు, అండ్ కొన్ని రీజన్స్ వల్ల చదువు ఆపేశాను. మళ్ళీ నీట్ రాయలేదు. సో బేబీ పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ లిక్షుకి 2 years వచ్చే వరకు నేను అస్సలు అనుకోలేదు. బట్ రోజు నాకు ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంది, లేదు నా చదువు ఇక్కడితో ఆగిపోకూడదు అనేసి. బట్ సమ్ రీజన్స్ వల్ల నేను చదవలేకపోయాను. బట్ ఏదైనా కానివ్వండి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు, నా చదువు ఇక్కడితో ఆగిపోకూడదు అనే ఒకే ఒక్క రీజన్స్తో వచ్చాను. అండ్ మీరందరూ నా ఏజ్ గురించి అడిగే వరకు నా ఏజ్ మర్చిపోయాను యాక్చువల్గా. 27 years వచ్చేసాయి అప్పుడే నాకు అనేసి. బట్ నా ఏజ్ ఇవన్నీ నాకు గుర్తులేదు. నా మొత్తం ఏంటి ఫోకస్ అంటే నీట్ ఎలాగైనా క్రాక్ చేయాలి, అదొక్కటే నా గోల్. అండ్ యూట్యూబ్ ఆపేసి మొత్తం చదువుకోవచ్చు కదా అనేసి ఎవరో ఒకరు కమెంట్ చేశారు. యూట్యూబ్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే, నాలాగా చదవాలని అనుకున్నా సరే ఏదో ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్స్, అన్సపోర్టివ్ ఫ్యామిలీ, లేదంటే ఏదైనా రీజన్స్ కానివ్వండి, ఇలా రీజన్స్ వల్ల వాళ్ళు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చదవలేకపోయిన వాళ్ళందరికీ ఒక పుషప్ లాంటిది, ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాంటిది అవ్వాలి అనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. అలాగే ఇంకా కొన్ని మెయిన్ రీజన్స్ కానీ ఉన్నాయి. బికాస్ తెలుగులో నీట్ గురించి ఎక్కువగా ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మంచిగా ఒక గైడెన్స్ లాగా ఉండాలి అనేసి వీడియోస్ చేస్తున్నాను. నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ డేస్లో ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే బయాలజీని కెమిస్ట్రీని ఎటువంటి కోచింగ్ లేకుండా అంత కరెక్ట్గా లైక్ ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నదో అలాగా ప్రతి కాన్సెప్ట్ని ఎలా మెమరైజ్ చేసుకోగలిగాను అనేసి కొన్ని టెక్నిక్యూస్తో అయితే మీ ముందుకి కొన్ని వీడియోస్ అయితే తేవాలి అని అనుకుంటున్నాను. 2022లో నా ఫ్రెండ్ దగ్గర ఒక బ్యాచ్ తీసుకున్నాను, పీడబ్ల్యూ బ్యాచ్ తీసుకున్నానే కానీ దాంట్లో నుంచి నేను ఎటువంటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయలేదు. బికాస్ తను ఆల్రెడీ చెప్పింది అనమాట, లైక్ నేను ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవాలి, జస్ట్ వీడియోస్ మాత్రమే వాచ్ చేయ నువ్వు అనేసి. సో నేను బ్యాచ్ తీసుకున్నానే కానీ ఓన్లీ వీడియోస్ మాత్రమే చూశాను, ఓన్లీ ఫిజిక్స్ మాత్రమే చూశాను, వీడియోస్ రాసుకున్నాను, లైక్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. బట్ అంతగా ఆ బ్యాచ్ని ఫాలో అవ్వలేదు, జస్ట్ వీడియోస్ ఫిజిక్స్ క్లాసెస్ మాత్రమే చూసుకొని రాసుకున్నాను. బట్ నాకేమనిపించింది అంటే, బ్యాచ్ తీసుకొని అక్కడే టైం వేస్ట్ చేసానేమో అనిపించింది. బికాస్ ఒక పర్టికులర్ టైం ఇచ్చింది, అంత లోపల వీడియోస్ మొత్తం చూసేసుకొని రాసుకో అనేసి. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ వీడియోస్ మొత్తం అన్ని రాసేసుకుందాం, ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని చదువుకుందాము అనేసి. ఆ తర్వాత తను బ్యాచ్ తీసుకునేసింది అనమాట. సో దానివల్ల నాకేమైందంటే నాకు కాన్సెప్ట్స్ అనేటివి గుర్తు రావట్లేదు. ఒక్కసారి నేను చేసిన మిస్టేక్ మీరు కానీ చేయకండి. ఏంటి అంటే, ఒకసారి క్లాస్ చూసిన తర్వాత ఆ క్లాస్ని డెఫినెట్గా నెక్స్ట్ డేకి రివిజన్ చేయాలి. రివిజన్ చేయకుండా ప్రతి ఒక్కటి కూర్చొని రాసుకుంటా ఉన్నాం అనుకోండి, అదొక బిగ్గెస్ట్ మిస్టేక్. అప్పట్లో నాకు అది తెలియలేదనమాట. ఓన్లీ బయాలజీ అండ్ కెమిస్ట్రీలో మంచిగా చదివాను, ఓకే పర్లేదు, మార్క్స్ బాగానే వచ్చాయి. కానీ ఫిజిక్స్ విషయానికి వచ్చేసిందికి లాస్ట్కి నాకు మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయింది. లైక్ నేను అంతా రాసుకున్నానే కానీ సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు ప్రాక్టీస్ లేదు, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయలేదు, అలాగే క్వశ్చన్స్ని ఎలా చేయాలో తెలియదు. అండ్ ఇప్పట్లో బేసిక్స్ చెప్పినట్లు అప్పుడు ఎక్కువ బేసిక్స్ కానీ తెలియదు. బికాస్ కొన్నిటికి మాత్రమే రాసుకున్నాను, అదొక పెద్ద
బిగ్గెస్ట్ మిస్టేక్స్ లాగా అయిపోయింది. సో, నేను చేసిన మిస్టేక్స్ కానీ మీరెవరు చేయకూడదు అనేసి చెప్తున్నాను. యెస్, అందరం మిస్టేక్స్ చేస్తాము. తెలుసో తెలియకుండానో. అసలు నీట్ గురించి అయితే నాకు ముందైతే అసలేమి తెలీదు. ఫస్ట్ అన్నీ పడుతూ, లేస్తూ వచ్చిన తర్వాతనే నాకర్థమైంది. ఈ మిస్టేక్స్ చేయకూడదు, ఈ మిస్టేక్స్ ఏది ఉండకూడదు. అన్నీ ఇలా పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి అనేసి. సో, అందుకే ఇలా చెప్తున్నాను. అండ్ ఫస్ట్ టైమ్ నీట్ 2021లో నేను ఒక అటెంప్ట్ ఇచ్చాను. సో, అప్పుడైతే నాకు 100% సాటిస్ఫాక్షన్ అనమాట. బికాస్ 100% బయాలజీ మాత్రం అండ్ కొన్ని కెమిస్ట్రీ కొన్ని చాప్టర్స్ చదువుకెళ్ళాను. మంచిగా రాశాను ఎగ్జామ్. 40 మినిట్స్ ముందే మొత్తం రాసేసాను. నీట్‌గా రాసేసాను. చదివాను, రాశాను అనిపించింది. సెకండ్ టైమ్‌కి వచ్చే కల్లా కొన్ని పర్సనల్ ఇష్యూస్, అలాగే ఈ బ్యాచ్‌లో లిమిటెడ్ టైం వల్ల అన్ని ఫిజిక్స్ మాత్రమే వీడియోస్ రాసుకోవడము, దీనికి ఎక్కువ కేటాయించడము, అలాగే రివిజన్ లేకపోవడం, లైక్ సరైన గైడెన్స్ లేకపోవడము. అండ్ కెమిస్ట్రీలో ప్రతి చాప్టర్ చదివేశాను. ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ చదివాను. థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం ఇవన్నీ యూట్యూబ్లో ఫిజిక్స్ వాళ్ళ క్లాసెస్ నుంచి చూసి రాసుకున్నాను. యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ అల్లక్ సార్వి చూసి రాసుకున్నాను. ఇవన్నీ చదివాను కానీ నాకు టైం ఎక్కువ సరిపోలేదనమాట. బికాస్ హౌస్లో ఉన్న వర్క్స్ అన్నీ మెయింటైన్ చేయాలి, లైక్ ఇంటి పనులన్నీ చేయాలి, అండ్ అలాగే బ్యాచ్ నుంచి చూసి రాసుకోవాలి, అండ్ అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం మెయింటైన్ అంటే లైక్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడం అవ్వలేదనమాట. సో, అందుకని కొన్ని మిస్టేక్స్ చేశాను. అలాగే ఇంకొక పెద్ద మిస్టేక్, మెయిన్ ఎగ్జామ్లో బబ్లింగ్ మిస్టేక్ చేశాను. దీనివల్ల నాకు మొత్తం మార్క్స్ అన్నీ పడిపోయాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను అప్లికేషన్ వేసానే కానీ 2022లో అసలు రాయకూడదు అన్న స్టేట్లో ఉన్నాననమాట. బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. అవన్నీ నేను కొన్ని డేస్ తర్వాత చెప్తాను. బికాస్ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. మనకి ఏది కావాలో అది మాత్రమే చెప్తాము. నాకని ఎక్కువ టైం లేదు. బికాస్ సిలబస్ని ఎర్లీగా కంప్లీట్ చేయాలి అనేసి. సో, ఎక్కువ నా పర్సనల్ ఇష్యూస్ కాకుండా మీకు ఏదైనా నేను ఎంతవరకు హెల్ప్ చేయగలనో అంతవరకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే నా గురించి ఎక్కువగా చెప్పుకోవట్లేదు. చెప్తాను డెఫినెట్గా. మీ అందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేసి. ఇన్స్పిరేషన్ కాకపోయినా ఏదో ఒక కొంచెం చిన్న ఇంప్రెషన్ కోసమైనా కానీ చెప్తాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా స్టోరీ మొత్తం చెప్తాను. అండ్ యూట్యూబ్లో వీడియోస్ కానీ నాకు మ్యాక్సిమం ట్రై చేస్తాను లాస్ట్ మినిట్ వరకు పెట్టడానికి. మ్యాక్సిమం లాస్ట్ మినిట్ వరకు నేను పెట్టకపోవచ్చేమో. మేబీ జనవరి ఆర్ ఫిబ్రవరికి క్లోజ్ చేసి తర్వాత నీట్ రాసిన తర్వాత ఓపెన్ చేస్తాను. లైక్ యూట్యూబ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బికాజ్ అన్నిటిని మెయింటైన్ చేయలేని అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పటికి 3-4 డేస్కి ఒక వీడియో పెట్టడానికి కానీ మెయిన్ రీజన్ ఇదే అనమాట. బికాస్ ఫస్ట్ సిలబస్ని కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతోనే. అండ్ అట్ ది సేమ్ టైం మీకు కానీ నాకు తోచినంత వరకు ఏదో ఒక హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉంది. అండ్ అలాగే టెలిగ్రామ్ గురించి నేను వీడియోస్ లైక్ టెలిగ్రామ్ గురించి నేను ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే నా ఛానల్ పైన ఏదైనా ఒక కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా, ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా కానీ నా ఛానల్ పోతుంది అనే భయం. అండ్ నాకు ఎక్కువగా తెలీదు. నాకు ఆ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి యూటిలైజ్ చేసుకుంటున్నాను అంతే. దాని గురించి యూట్యూబ్లో చెప్పడం వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే నా ఛానల్ తిరిగి పోతుంది, నా మళ్ళీ రాదు. అందుకోసమే నేను మీతో చెప్పలేకపోతున్నాను. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ఇంతేనండి ఇవాల్టి వ్లాగు. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఒక మంచి వీడియోతో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ అన్నీ కాకుండా అవన్నీ నాకు ఒక ఎక్స్పీరియన్స్. సో, వాటన్నిటిలో ఈసారి ఏ మిస్టేక్ చేయకుండా మంచిగా రాయాలని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.